అఖిల్, అదిగో శ్యామ అక్కడుంది. రా చూపిస్తాను. శ్యామని చూసారా ఏంటి? ఏమో. రా. తప్పుకోండి. ఏదోదినా శ్యామ అన్నావు, ఎక్కడుంది? శ్యామ ఏంటి అఖిల్? శ్యామ ఈ ప్రోగ్రాంకి వచ్చిందా ఆంటీ? లేదఖిల్. నువ్వు వద్దని చెప్పాక శ్యామని ఎందుకు తీసుకొస్తాను? ఏమో, శ్యామ అని ఇక్కడికి వచ్చుండొచ్చు కదా. లేదోదినా, శ్యామ నా మాట కాదని ఇక్కడికి రాదు. చూద్దాం రా. వదినా, కనబడిందా వదినా? లేదు. నేను చెప్పాను కదా తను ఇక్కడికి రాదు అని. ఎందుకో నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఒకసారి ఫోన్ చేయి. ఇప్పుడు అఖిల్ బాబు ఫోన్ చేశాడంటే క్యాబిన్లో శ్యామ ఫోన్ రింగ్ అవుతుంది. కొంప మునుగుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఫోన్ చేయి. తను ఎక్కడుందో తెలుస్తుంది కదా. చెయ్యి, ఫోన్ చేయి. ఓకే, చేస్తాను. స్పీకర్ ఆన్ చేయి. అఖిల్ బాబు ఫోన్ చేస్తున్నారు. హలో శ్యామ. చెప్పండి అఖిల్ బాబు. ఎక్కడున్నావు శ్యామ? అది అడుగుతుంది నిన్నే. ఎక్కడున్నావు? మసాలా షాపింగ్ కి వెళ్ళాలని అఖిల్ చెప్పాడంట కదా. తను వచ్చేసరికి నువ్వు ఇంటి దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్ళావు? మసాలాలు కొనడానికి వెళ్ళానండి. అంటే శ్యామ క్యాబిన్ లోంచి వెళ్లిపోయిందన్నమాట. బ్రతికిపోయాం. అవునా? మసాలా కొనడానికి వెళ్ళావా? అవునండి. ఆయనకి ఈరోజు చాలా పనులున్నాయన్నారు. ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే కొనుక్కొద్దామని షాప్కి వచ్చాను. నిజంగానే నువ్వు మసాలాలు కొనడానికి వెళ్ళావా? అవునండి, ఇప్పుడు షాప్లోనే ఉన్నాను. అవునా? అయితే ఉండు, నేనే వీడియో కాల్ చేస్తాను. అమ్మో, ఇప్పుడు వీడియో కాల్ చేశారంటే తనెక్కడుందో తెలిసిపోతుందిగా. ఇవిగో మసాలా ప్యాకెట్లు. నేను షాప్లోనే ఉన్నాను, చూడండి. ఓకే ఓకే. శ్యామ, షాపింగ్ అయిపోయింది కదా, నువ్వు ఇంక తొందరగా ఇంటికి వచ్చేసాయి. అలాగేనండి. ఇప్పుడైనా నమ్ముతావు వదినా శ్యామ ఇక్కడికి రాలేదని, షాపింగ్కే వెళ్ళిందని? పద.
మొత్తానికి గండం గడిచింది. శ్యామా, జ్యూస్. జ్యూసా? ఎవరికండి? ఎవరికా? పక్కింట్లో తిక్క శంకరయ్య గారి కొడుకు బక్క బలరామయ్య గారు ఉన్నారు కదా, ఆయనకి. లేకపోతే అడగడం ఏంటి? నీ రూమ్లోకి జ్యూస్ తెస్తే ఎవరికని అడుగుతావేంటి? నీకే. నాకా? నాకు మీరు పళ్ళ రసం తేవడం ఏంటి? ఏ తేకూడదా? తాగు. వద్దు అఖిల్ బాబు. పర్లేదు, తాగు. వద్దు. ఎందుకొద్దు? నా మీద కోపమా? కోపము ఎందుకు బాబు? అదే, నువ్వు మసాలాలు కొనడానికి వెళ్ళానని చెప్పినప్పుడు అది నమ్మనట్టుగా వీడియో కాల్ చేసి మాట్లాడాను కదా, అందుకు కోపం వచ్చిందేమోనని. లేదు అఖిల్ బాబు, నీ మీద నాకెప్పుడు కోపం రాదు. నిజానికి నేనేం నిన్ను అనుమానించి వీడియో కాల్ చేయమనలేదు, వదినే చేసింది. వదినికి నువ్వు ఆ గురువమ్మ వాళ్ళ ప్రోగ్రాంకి వెళ్ళావేమో అన్న అనుమానం. ఆ అనుమానాన్ని క్లియర్ చేసి నా నమ్మకాన్ని నిలబెట్టావు నువ్వు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామా. తీసుకో. వద్దు బాబు, అంత తాగలేను. నువ్వెంత తాగలితే అంతే తాగు. మిగతాది వృధా అయిపోతుంది కదా బాబు. ఎందుకు వృధా అయిపోతుంది? నేను తాగుతాను కదా. అయ్యో, తప్పు. నా ఎంగిలి మీరు తాగకూడదు. నా ఎంగిల్ నువ్వు తాగచ్చా? చెప్పు, నా ఎంగిలి నువ్వు తాగచ్చా? ఏమో బాబు, అది మీకే తెలియాలి. నాకు తెలుసు. నీ ఎంగిల్ నేను తాగకూడదు అంటే నా ఎంగిల్ కూడా నువ్వు తాగకూడదు. ఒక్క నిమిషం. హ్మ్, 50-50 తాగుదాం. నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్న అఖిల్ బాబుకి పాట విషయంలో నేను నిజం చెప్పేయడం మంచిదేమో. అఖిల్ బాబు, మీకు ఒక మాట చెప్తాను, మీరేమీ అనుకోరు కదా? సంతోషించే విషయం అయితే వెంటనే చెప్పే, బాధ కలిగించేదైతే మాత్రం తర్వాత చెప్పు. ఎందుకంటే పొద్దుటి నుంచి రకరకాల టెన్షన్స్తో మెంటల్గా చాలా అలసిపోయాను. ఇటువంటి పరిస్థితుల్లో అఖిల్ బాబుకి నిజం చెప్పి బాధ పెట్టకూడదు. ఏంటి ఇప్పుడు చెప్తావా, రేపు చెప్తావా? ఇప్పుడే చెప్తాను. పొద్దుటి నుంచి రకరకాలుగా కంగారు పడ్డాను అని అంటున్నారు కదా, పాపం నా వల్ల కూడా చాలా కంగారు పడుంటారు. ఇంకెప్పుడు నా వల్ల కంగారు పడే పరిస్థితి రాకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. శుభరాత్రి. శుభరాత్రి. ఇక నుంచి పాటలు పాడడానికి రానని గురువమ్మకు చెప్పేశాను కదా, ఇక ఈ పాట గురించి అఖిల్ బాబుకి చెప్పవసరం లేదు కదా. ఏంటి అందరూ గుమ్మం వైపు చూస్తున్నారు?
ఎవరి కోసం వెయిటింగ్? ఏంటత్తయ్యా, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు? పంతులు గారి కోసమమ్మా. పంతులు గారి కోసమా? కొంపదీసి శ్యామ వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టిస్తున్నారా ఏంటి? జరగనివ్వకూడదా, అలాంటివి జరగనివ్వకూడదా. ఇప్పుడు పంతులు గారు ఎందుకత్తయ్యా? రేపు ద్వాదశి నాడు తులసి కళ్యాణం చేయించడం మన ఇంటి ఆనవాయితీ కదమ్మా. ఆ తులసి కళ్యాణానికి కావలసిన పూజ సామాగ్రి లిస్ట్ ఇవ్వడానికి పంతులు గారు వస్తానన్నారు. అవునా? తులసి కళ్యాణం గురించి వస్తున్నారా? అవునమ్మా, నువ్వు కూడా కూర్చో. ఆ పూజలు కళ్యాణానికి సంబంధించి నాకు పెద్దగా తెలియదత్తయ్య, మీరు మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం పంతులు గారు. కూర్చోండి. ఏం తీసుకుంటారు పంతులు గారు? కాఫీ, టీ? ఏం వద్దమ్మా. ఇదిగోనమ్మా, రేపు తులసి కళ్యాణానికి కావలసిన పూజా సామాగ్రి లిస్టు. ఉయ్యాలా? ఇదేంటి పంతులు గారు, ఇందులో ఉయ్యాలనుందేంటి? అవునా, అది మీ లిస్ట్ కాదమ్మా. ఇలా ఇవ్వండి. ఇది రంగారావు గారి ఇంట్లో ఇవ్వాల్సిన లిస్టు. రేపు తులసి కళ్యాణంతో పాటు వాళ్ళు కృష్ణలాలి కార్యక్రమం కూడా జరిపిస్తున్నారు. కృష్ణలాలి కార్యక్రమమా? అవునమ్మా, ద్వాదశి రోజున తులసి కళ్యాణం జరిపించినట్టయితే సంవత్సరం పొడుగునా తెలిసిగాని తెలియగాని చేసిన తప్పులన్నిటికీ ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అలా తులసి కళ్యాణం జరిపించిన తర్వాత కృష్ణలాలి కార్యక్రమం జరిపిస్తే సంతానం లేని దంపతులకి సంతాన భాగ్యం కలుగుతుంది. చిన్ని కృష్ణుణ్ణి ఉయ్యాల్లో వేసి కృష్ణలాలి పాడుతూ ఉయ్యాల ఊపితే సంవత్సరం తిరిగేసరికల్లా ఆ ఇంట్లో ఉయ్యాల్లో చంటిబిడ్డ ఉంటాడు. రంగారావు గారి కోడలికి పెళ్ళై 10 సంవత్సరాలైనా ఇంతవరకు సంతానం కలగలేదమ్మా. అందుకని రేపు వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నారు. వైదేహి, ఐశ్వర్య వాళ్ళ చేత కూడా అలా కృష్ణలాలి కార్యక్రమం చేయిస్తే బాగుంటుంది కదా? అవునత్తయ్య గారు, బాగుంటుంది. అలా చేయించండి అత్తయ్య గారు. ఆ కన్నయ్య దయ వల్ల చిన్ని కన్నయ్య మన ఇంటికి వస్తాడు. పంతులు గారు, ఈసారి తులసి కళ్యాణానికి మా బదులు మా అరుణ్, ఐశ్వర్య పీటల మీద కూర్చుంటారు. తులసి కళ్యాణం అయిన తర్వాత కృష్ణలీలా కార్యక్రమం కూడా జరిపిద్దాం. అలాగేనమ్మా. అయితే ఈ లిస్ట్ తీసుకోండి, దీంట్లో ఉన్నవన్నీ తెప్పించండి. అలాగే పంతులు గారు. రేపు సూర్యోదయం టైం కల్లా వచ్చి కార్యక్రమం మొదలు పెట్టేస్తానమ్మా. అలాగే పంతులు గారు. ఉంటానమ్మా. కన్నయ్య, ఇంతకాలానికి మా ఐశ్వర్య అక్కని కరుణించావా? పంతులు గారు, అయ్యా, మీకు కావలసినవన్నీ వచ్చేసినట్టేనా? అన్నీ వచ్చినట్టే వర్మగారు. ఒరే అఖిల్, ఏం డాడీ? పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని సిద్ధం చేశారా? శ్యామ వదిన ఆ పనిలోనే ఉన్నారు డాడీ.
పెళ్లి కూతురు ముస్తాబు పూర్తయిందక్క. చక్కగా ఉందమ్మా. సరే అక్క, తొందరగా పెళ్లి కొడుకుని కూడా రెడీ చేద్దాం. అలాగే. చక్కగా చూడముచ్చటగా ఉన్నారు. అవునక్క, పెళ్లి కళ్ళ వచ్చేసింది. తొందరగా ఐశ్వర్య వండిస్తే ఇంకా తులసి కళ్యాణం మొదలు పెట్టేయచ్చు. ఐశ్వర్య, ఏంటత్తయ్యా? నేను రెడీ. ఇదేంటి తులసి కళ్యాణానికి ఇలా రెడీ అయ్యావు? ఏమత్తయ్యా, బాలేదా? నువ్వు పట్టుచీర కట్టుకోవాలి కదా. పట్టుచీర నాకెందుకత్తయ్యా? పీటల మీద కూర్చునేది మీరు కదా. ఈసారి పీటల మీద కూర్చుంటుంది మేం కాదమ్మా, నువ్వు అరుణ్. పీటల మీద కూర్చుని తులసి కళ్యాణం జరిపిస్తున్నారు. మేమా? అవును, మీరే. మీరు అలా పీటల మీద కూర్చుని తులసి కళ్యాణం జరిపించి ఉయ్యాల్లో చిన్ని కృష్ణుణ్ణి పెట్టి కృష్ణలాలి కార్యక్రమం కూడా జరిపిస్తే సంవత్సరం తిరిగేసరికల్లా మీకు సంతానం కలుగుతుందంట. ఈ విషయం నేను అరుణ్తో చెప్పానే. వాణ్ణీకి చెప్పలేదా? లేదు, తనేం చెప్పలేదు. అంటే తనకి తెలిసేమో అనుకుని నేను చెప్పలేదు మమ్మీ. భలే వాడివిరా నువ్వు. సర్లే, ఇప్పుడేమైంది? పీటల మీద కూర్చోడానికి ఇంకా టైం ఉంది కదా. తొందరగా ఈ పట్టు చీర కట్టుకుని రామ్మా. వస్తాను, తొందరగా రామ్మా. ఏంటిది? నాకు తెలియకుండా నా చేత తులసి కళ్యాణం జరిపించాలనుకుంటున్నారా? నాకు తెలియకుండా నా చేత ఉయ్యాల ఊపిద్దామనుకుంటున్నావా? నాకు తెలియకుండా నా చేత పిల్లల్ని కనిద్దామనుకుంటున్నావా? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నా ఇష్టాలతో సంబంధం లేకుండా మీరు ఏది చెప్తే అది చేస్తాను అనుకుంటున్నారా? అంత బానిసలా కనిపిస్తున్నానా నేను? ఐశ్వర్య, అనవసరంగా ఆవేశపడకు. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. పెద్దవాళ్ళు చెప్పింది చేయటం చిన్నవాళ్ళగా మన బాధ్యత. ఏంటి బాధ్యత? నా బాధ్యత అనుకుంటూ నాకిష్టం లేని పనులు చేయమంటారా? నా బాధ్యత అనుకుంటూ నా అందం చెడిపోతుందని తెలిసినా కూడా పిల్లల్ని కనమంటావా? నా బాధ్యత అనుకుంటూ అందగత్తెని అనిపించుకుంటున్న నేను 6 డజను మంది పిల్లల్ని కని అప్పలమ్మలా తయారవ్వమంటావా? ఇంపాసిబుల్. అసలు తప్పంతా నాది. నాకు ఇప్పట్లో పిల్లల్ని కనటం ఇష్టం లేదని నీకు తెలుసు కదా. తెలిసిన వాడివి ఈ తులసి కళ్యాణం, కృష్ణలాలి అలాంటివి వద్దని చెప్పొచ్చు కదా. ఎందుకు ఒప్పుకున్నావు? అంటే నీకు తండ్రి అవ్వాలనే కోరిక ఏవైనా ఉందా? ఉండదా? ఉండకూడదా? పెళ్ళైన ఏ దంపతులైనా ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులం అవుతామా అని ఎదురు చూస్తారు. నేనలా ఎదురు చూడను. నువ్వు కూడా ఎదురు చూడకు. ఉపయోగం ఉండదు. నాకు చెప్పకుండా ఈ తులసి కళ్యాణం ఒప్పుకున్నందుకు నువ్వే ఏదో ఒకటి చేసి ఈ తులసి కళ్యాణాన్ని ఆపించు. ఇంత దూరం వచ్చాక ఎలా ఆపేస్తాం ఐశ్వర్య? ఏ ఆపించలేవా? ఏం చెప్పి ఆపించమంటావు? నేను చచ్చానని చెప్పు.
నువ్వు కరెక్ట్ గానే విన్నావు. నేను చచ్చానని చెప్పు.